వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి ఈ త్రిమూర్తుల పైన మరో ఎస్సీ ఎస్టీ కేసు. ఇంతకు విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్లో గతంలోనే అంటే గత కొన్ని రోజుల ముందట ఈ ముగ్గురు పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. సో కేసులు కొత్త ఏం కాదు, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఈ కేసులు అంటే ఏమంటారా, ఎందుకు వాళ్ళపై నమోదవుతున్నాయి అని అంటే ఏదో వైసీపీ వాళ్ళని కాదు, వైసీపీలో చాలామంది ఉన్నారుగా. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఎందుకు కొరడా చూపిస్తున్నారు అని అంటే వీళ్ళు కొంచెం సైకోయిజంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని మితిమీరిన అభిమానం కావచ్చు, లేదా కొంత పేమెంట్ వ్యవహారం కావచ్చు. ఈ నేపథ్యంలోనే అసభ్యకరమైన పోస్టులు గత 10 రోజుల నుంచి మనం ఏ ఛానల్లో చూసినా వీళ్ళపైనే వీళ్ళ గురించే ఉంటున్నాయి. ఆ రకంగా వీళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టించారు ఈ రాజకీయ ముసుగులో. సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా వీరిపైన మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఎందుకు నమోదైంది ఏంటి అని కనుక మనం లోతుగా ఒకసారి చూస్తే నందలూరు ప్రాంతంలోని ఈ యొక్క వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించిన అంశం ఏంటి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను ఓ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయి ఉండొచ్చు, అతను వెళ్ళి మీరు ఎందుకు పెడుతున్నారు ఎట్లాంటి పోస్టులు అది అని చెప్పేసి ప్రశ్నించాడట. సో ప్రశ్నిస్తే దానికి గాను కులం పేరుతో దూషించినట్లుగా సిద్ధవటం మండలంకి చెందిన దళితుడైనటువంటి వెంకటాద్రి ఆయన నందలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది విషయం ఏంటి అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి సామాజిక వర్గంలో ప్రతి రాజకీయ నాయకుడికి అభిమానులు ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అంటారా, ఆయనకి సామాజిక వర్గాలు ప్రాంతాలు అట్లాంటి వాటితో పని లేదు, చాలామంది ఆయనకి అభిమానులే ఉన్నారు. సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఒక సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫ్లాప్ అయిందంటేనే ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్పేసి అడిగే అభిమానులు ఉంటారు. అటువంటిది ఆయన పైన అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎందుకు పెట్టావని చెప్పేసి ఈ వెంకటాద్రి అనే దళితుడు ప్రశ్నించాడట. దానికి కులం సాధారణంగా వైసీపీ అనగానే ఏమొస్తుందండి, ప్రతి అంశాలు కూడా కులం గురించే మాట్లాడతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక కులం పేరెత్తి మరీ అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన్నే ఈయన కులంతో దూషించాడు. ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆ విధంగా కులం పేర్లు అనేవి ఇక టాప్ టు బాటమ్ పెద్ద స్థాయి నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కులాలను ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇక ఆ పార్టీ నైజం అంతేనే బహుశా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ముందు మాటకు తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ, అంతేగాని అందరూ నా వాళ్లే మనుషులే కదా, మంచివారు చెడ్డవారు ఉంటారు అంతే. కులం పేర్లు ఏముంది, మనం పెట్టుకున్నాయి మనం పుట్టించుకున్నాయే కదా. కానీ ఇక్కడ విభజించు పాలించు అన్నట్లుగా ఈ కులాలను తీసుకొచ్చేయడం తెరపైకి. సో దీనికి సంబంధించి జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రజలంత అమాయకులు కాదు, అందరూ అన్నీ గమనిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇప్పుడు మరి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నప్పుడు ఇదే దళితుల్లో చాలామంది మరి ప్రాణాలు కోల్పోయారుగా వైసీపీ వాళ్ళ వ్యవహార శైలి వలన. అంతెందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను దళితుడు కాదా, మరి అప్పుడు దళితుడి పక్షాన్ని నిలబడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. పేరుకు మాత్రం నేను నా దళితులు నా బీసీలు అంటారు, కానీ అక్కడ జరుగుతున్నది మరి బీసీలకు సంబంధించిన అంశం. అమర్నాథ్ అనే బాబు 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి కదా ఆ కుర్రాడు. మరి ఆ కుర్రాడు మరి ఆ విధంగా ఏ విధంగా చేశారు, పెట్రోల్ బస్ని ఇప్పటి నుంచి చేశారే. సో ఇట్లా కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ, మరి ఇప్పుడు అదే జరిగింది. ఎస్సీలు బీసీలు అందరూ కూడా కేసులు పెడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఆ నాయకుడు ఈ నాయకుడు అని కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ అని కాదు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారంటే ఇమీడియట్గా వాళ్ళపైన పోస్టులు పెట్టేసేయడమే. సో ఇప్పుడు పోస్టులు పెట్టిన తర్వాత ఇవాళ తప్పైపోయింది క్షమించండి, మీరు కార్యకర్తల మీద ఇలా కక్ష కడతారని కొంతమంది వీడియోలు వదలటం, ఇంకొంతమంది లేఖలు రాయటం, ఇది పరిస్థితి. మరి ఒకవేళ పొరపాటున ఏదైనా కొంచెం దేవుడు ఆదమర్థం లేదా ప్రజలు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉండో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఓచకోత వాళ్ళు కానీ లేకపోతే అల్లాడిచ్చేస్తాం అసలు మేమేంటో చూపిస్తామన్న వాళ్ళు కానీ ఎంత విర్రవీగేవాళ్ళు అర్థం చేసుకోండి. ఒకసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఊహించుకోండి, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మన కనుక గెలిచి ఉంటే అప్పుడు వీళ్ళందరూ ఏ విధంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరెవరైతే తప్పైపోయింది క్షమించండి కాళ్ళు పట్టుకుంటామనే వాళ్ళు కావచ్చు, లేదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే చేస్తున్నాం అన్నవాళ్ళు కావచ్చు, మరి కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితేనే చేస్తున్నాం అన్నవాళ్ళు కావచ్చు. మరి వీళ్ళందరూ ఏ విధంగా విరవీగారు చూస్తూ ఉండండి. రేపు 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి,
9వ తారీఖునేమో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, అది ఇది అని చెప్పేసి మామూలుగా కాదు. సో ఇప్పుడు ఈ కేసు ఎవరెవరిపైన నమోదైందో తెలుసా? వర్ర రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి. సో ఈ ముగ్గురి పైన కేసు నమోదయ్యింది. సో ఇక చూడండి, అర్థం చేసుకోండి ఇక ఎట్లా ఉండబోతుంది అనేది. అదే అంటారు కదా, ఏదైనా సరే ఇప్పుడు మనం పాపం చేసినా పుణ్యం చేస్తే 10 అయిద్దో లేదో, కానీ పాపం చేస్తే మాత్రం 10 అవటం ఖాయం, రాసి పెట్టుకోండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడే అందరి లిస్టు వస్తుంది బయటికి. ఒక్కొక్కరు అసలు అరే రోజు రోజుకి ఏదో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తుల్లాగా ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్కి క్యూ కడుతున్నారు అనుకోండి. మరి అలాగే ఉంటుంది. ఎందుకంటే గెలిచినప్పుడేమో నా అంతటోడు లేడు, ఓడిపోయినప్పుడేమో బాబ్ అంటూ ఉంటారు. ఇది పరిస్థితి. సో ఎప్పుడైనా సరే రాజకీయాలు హుందాగా చేసుకోండి, ముందు ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, సమాజానికి మంచి చేయండి. అప్పుడు ఎవరు ఏం చేయరే. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత క్రూరంగానో ఇంత అరాచకంగానో ఇన్ని రకాలుగా దాడులు చేయలేదే. అఫ్కోర్స్ ఎదురుముదురుగా ఘటనలు జరిగినాయి. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదే, ఒకరి మీద ఒకరి విధంగా దుమ్మెత్తి పోసుకోలేదే, అసెంబ్లీ సాక్షిగా సద్విమర్శలు చేసుకున్నారు. ఇంకా బహిరంగంగా ఒకానొక టైంలో నోరు జారి తొందరపడి మాట్లాడేందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాడు, మాటలు విత్డ్రా చేసుకున్నాడే. ఆ హుందాకరమైన రాజకీయం ఎడిపోయింది. మరి రాజశేఖర రెడ్డి గారు వారసుడిని, ఆయన తనయుడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటిలో ఎందుకు పాటించరు? రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక కులం గురించి, ఒక మతం గురించి, ఎవరి గురించి వ్యక్తిగతంగా కానీ మాట్లాడలేదే. మరి ఆయన వారసుడిగా వచ్చిన మీరు కులం గురించి మాట్లాడతారు, అలాగే కులాన్ని కించపరుస్తారు, మతాల గురించి మాట్లాడతారు, పదే వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటారు. మరి ఎలా అనుకుంటారు? సో దీనిని బట్టి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటున్నారు, అన్నీ గమనిస్తున్నారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంగా ఉన్న కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన వాళ్ళందరూ కూడా అగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. చాలామంది వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. మా బుద్ధి తక్కువై వైసీపీకి సపోర్ట్ చేశాము, ఇవాళ ఓడిపోవడానికి కారణం, నేను ఇందాక కూడా వీడియో చూశాను, ఓడిపోవడానికి కారణం ఎవరో కాదు వీళ్ళే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవరెడ్డి గారు వాళ్ళ పేర్లు చెబుతా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏకాడి కార్యకర్తలు వదిలేసి వీళ్ళని భుజాన్ని వేసుకొని తిరిగేస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం, కానీ ప్రజలకు ఏం చేశామనేది ముఖ్యం. ప్రజలకు చేసినా చేయకపోయినా కనీసం ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించైనా కానీ వాళ్ళు అసలు ఎందుకు ఆ వ్యక్తిగతంగా మాట్లాడాలి? అసలు వాళ్ళెంత, వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళు చేసే పనులేంటి, ఇవా. సో ఇప్పుడు ఏం చేస్తారు, అసలు వడ్డీ కొసరో మొత్తం తీసుకెళ్ళి వడ్డిస్తూ ఉన్నారట. సో మరి ఇప్పుడు ఆ క్యూ లిస్టులో తాజాగా ఈరోజు ఆర్జీవి, పోసాని, ఇంక ముందు ఎంతమంది ఉండారో ఏంటో. మరి లాటరీ పద్ధతిలో అవుతున్నారా, లేకపోతే ఆ కంప్లైంట్లు వచ్చిన దాని పరంగా తీస్తున్నారో, కానీ మహామహుల పేర్లు అయితే మాత్రం బయటకు వస్తేనే కొంతమంది అయితే గసగస వణుకుతూ ఉండరు. సరే, ఇట్లాంటివి వచ్చినప్పుడు వణక్కేం చేస్తారు? అధికారం ఉన్నప్పుడేమో పెట్టరేగిపోవడం, అధికారం పోయిన తర్వాత ఏమో అదే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు చూసారా. పెద్దలు సామెతలు ఊరికనే పెట్టలా, ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారనే ఇవన్నీ పెట్టారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆ వర్ర రవీందర్ రెడ్డి పైన కానీ, సజ్జల భార్గవరెడ్డి పైన కానీ, అలాగే అర్జున్ రెడ్డి పైన, ఈ ముగ్గురి పైన అయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు అయితే నమోదైంది. ఇది కూడా 2వ కేసు అది మళ్ళీ ఎస్సీ ఎస్టీల్లో. సో మరి చూద్దాం దీనికి సంబంధించి ముందు ఈ కేసులు ఇంతటితో ఆగుతాయా, ఇంకా అదనంగా ఏమైనా కేసులు రిజిస్టర్ అవుతాయా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల వీరి పైన ఏదైతే మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందో ఇక ముందు ఏమైనా నమోదవుతాయా అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.